హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన థర్డ్ సిరీస్లో థర్డ్ వీడియో వచ్చేసిందంటే ఈ వీడియోలో మనము కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తాము. ఓకే, ఫస్ట్ వచ్చేసి కార్డ్ ఇంకా డయామీటర్ ప్రాపర్టీస్, నెక్స్ట్ ఏమో డయామీటర్స్ ఆఫ్ ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ డయామీటర్ తోటి మనం సర్కిల్ ఈక్వేషన్ ఎట్లా కనుక్కుంటాము. థర్డ్ వచ్చేసి ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిలే బట్ డిఫరెంట్ సిచ్యువేషన్లో మనం ఎట్లా కనుక్కుంటాము. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్. సో చాలా జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ మనము సీకెంట్ అంటే ఏంది, కార్డ్ అంటే ఏంది, డయామీటర్ అంటే ఏంది అన్నీ ఇప్పుడు తెలుసుకుంటాం. ఓకేనా, చూడండి. లెట్ ఏ కామా బి బి 2 points in a circle, then the line AB passing through AB is secant line. సో సింపుల్గా ఏమంటున్నాడు అంటే ఈ సెంటెన్స్లో ఈ లైన్ ఉందా, సర్కిల్ నుంచి పాస్ అవుతుంది ఏ పాయింట్స్ నుంచి, ఏ నుంచి బి నుంచి. సో ఈ లైన్నే మనం ఏమంటామంటే సీకెంట్ లైన్ అని అంటాం. ఓకేనా, ఈ మొత్తం లైన్ని ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఏబి ఈజ్ కాల్డ్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్. సో ఇప్పుడు మీ ఫోకస్ అంతా మొత్తం ఎక్కడికి షిఫ్ట్ కావాలంటే ఓన్లీ ఈ పార్ట్కి, అంటే ఏకి బికి మధ్యలో ఉన్న లైన్ ఉంది చూడండి. సో ద లైన్ సెగ్మెంట్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ నథింగ్ బట్ కార్డ్. ఓన్లీ ఈ పార్ట్ని మనం ఏమంటామంటే కార్డ్ అంటాం, ఏకి బికి మధ్యలో ఉన్న లైన్ని. ఓకేనా, ఇదంతా సీకెంట్, ఇది కార్డ్. నెక్స్ట్ ద లార్జెస్ట్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ డయామీటర్. సో కార్డ్ అంటే ఏంది, ఇట్ ఈస్ ద లైన్ సెగ్మెంట్ డ్రాన్ బిట్వీన్ 2 points ఆఫ్ ఎ సర్కిల్. ఇప్పుడు అందులో లార్జెస్ట్ కార్డ్ ఏంటంటే డయామీటర్. ఓకేనా, ఇది వచ్చేసి డయామీటర్. ఈ డయామీటర్ అనేది ఎప్పుడైనా గమనించండి సెంటర్ నుంచే పాస్ అవుతుంది. ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, సెంటర్ నుంచి పాస్ అవుతుంది. అండ్ డయామీటర్ యొక్క లెంత్ ఎంత తెలుసా, 2 times of r. ఎందుకు చెప్పండి, సెంటర్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి సెంటర్ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత చెప్పండి, r కదా. సెంటర్ నుంచి ఏ పాయింట్ ఉందో సర్కిల్కైనా ఆరే కదా. సో సెంటర్ నుంచి మళ్ళీ ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, ఆరే కదా. సో r plus r is nothing but 2r. That will be the length of diameter. So d is equals to 2r. డయామీటర్ అనేది సెంటర్ నుంచి పాస్ అవుతుంది అండ్ డయామీటర్ యొక్క లెంత్ వచ్చేసి 2 times ఆఫ్ రేడియస్. నెక్స్ట్ ఇది తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇది చూడండి. ద యాంగిల్ మేడ్ బై ద డయామీటర్ ఆన్ సెమీ సర్కిల్ ఈజ్ 90 degrees. సో ఏమంటున్నాడు, డయామీటర్ సెమీ సర్కిల్ మీద ఏ యాంగిల్ మేక్ చేస్తుంది అంటే 90 degrees. అంటే దాని అర్థమైంది, ఇది వచ్చేసి డయామీటర్, అవునా కదా, సెంటర్ నుంచి పాస్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ డయామీటర్స్ ఉన్నాయా అంటే దాని అర్థం ఏంటంటే ఈ పాయింట్స్ని మనం ఎక్స్ట్రిమిటీస్ అంటాం. ఓకేనా, ఎండ్ పాయింట్స్ని. సో ఈ ఏ నుంచి నేను ఒక రే డ్రా చేసిన, ఈ బి నుంచి ఒక లైన్ డ్రా చేసిన, ఇవి రెండు సర్కంఫరెన్స్ దగ్గర టచ్ అవుతున్నాయి కదా. సో ఈ 2 లైన్స్కి మధ్యలో యాంగిల్ ఎప్పటికీ 90 degrees ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్నే నేను ఇట్లా గీసిన అనుకుందాం. ఓకే, సర్కంఫరెన్స్ మీదకి నేను ఇక్కడ నుంచి ఒక లైన్ ఇట్లా గీసిన, బి నుంచి నేను ఇట్లా ఒకటి గీసిన, అప్పుడు ఇది కూడా 90 అవుతుంది. మీరు ఎట్లన్నా గీయండి, ఈ ఎక్స్ట్రిమిటీస్ నుంచి సర్కంఫరెన్స్ మీదకి ఎట్లన్నా గీయండి లైన్, ఆ 2 లైన్స్కి మధ్య యాంగిల్ 90 degrees ఉంటుంది. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది చూడండి, ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద కార్డ్ ఆన్ సర్కంఫరెన్స్ ఈస్ కాన్స్టెంట్. ఏమంటున్నాడు, కార్డ్ ఉందంటుండు, ఆ కార్డు సర్కంఫరెన్స్ మీద, సర్కంఫరెన్స్ అంటే ఇదంతా. ఓకేనా, సో దీని మీద కాన్స్టెంట్ యాంగిల్ మీద గీస్తుంది. దాని అర్థమైంది, మీరు ఈ 2 points నుంచి డిఫరెంట్ యాంగిల్స్ త్రూ లైన్స్ గీసుకోండి. ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. అట్లా మీరు ఎట్లన్నా గీసుకోండి, ఏ పాయింట్ బి పాయింట్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా గీసిన, ఈ యాంగిల్ కూడా దీనికి ఈక్వల్ ఉంటుంది. సో అన్ని యాంగిల్స్ కాన్స్టెంట్ అని అర్థం. సో క్లియర్గా అర్థమైన ఏ ప్రాపర్టీస్. సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే చూడండి, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ లైన్ సెగ్మెంట్ ax1y1 bx2y2 as diameter is x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equals to 0. సో ఏమంటున్నాడంటే ఈ ఏ బిని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ఉందా, ఆ లైన్ సెగ్మెంట్ డయామీటర్ అయితే అప్పుడు సర్కిల్ యొక్క ఈక్వేషన్ వచ్చేసి ఇది అంటున్నాడు. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏ పాయింట్ ఏని బిని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ డయామీటర్ అయితే
సర్కిల్ యొక్క ఈక్వేషన్ వచ్చేసి ఇది అని అంటుండు. సో ఎట్లనో ప్రూవ్ చేద్దాం. ఓకేనా? సో నేను ఏం చేస్తున్నా అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ మీద ర్యాండమ్గా ఒక పాయింట్ తీసుకున్నా. ఆ పాయింట్ నేను PX, Y అనుకుంటున్నా. ఓకే, PX, Y అని అనుకుంటున్నా. ఇప్పుడు మీరు చూడండి, ద యాంగిల్ సబ్టెండెడ్ బై డయామీటర్ ఆన్ ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఈస్ 90 degrees. సో ఇందాక మనం డిస్కస్ చేసిన ప్రాపర్టీస్లో ఒక ప్రాపర్టీ దేనికి సంబంధించింది? డయామీటర్కి సంబంధించింది. సో ఈ ప్రాపర్టీలో ఏమంటున్నాడంటే డయామీటరు సర్కిల్ మీద ఏ పాయింట్ మీద అయినా సరే ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది అంటే 90 degrees. అంటే దాని అర్థం ఏంది? ఇప్పుడు ఈ డయామీటర్ ఉందా, ఈ డయామీటర్ యొక్క ఎండ్స్ ఉన్నాయా, ఆ ఎండ్స్ నుంచి నేను లైన్స్ గీసినాను. చూడండి, ఇక్కడికి ఒక లైన్, ఇక్కడికి ఒక లైన్ జాయిన్ చేసినానా లేదా? సో ఇప్పుడు ఈ 2 లైన్స్కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 90 degrees ఉంటుంది. అట్లా మీరు ఈ సర్కిల్ మీద ఏ పాయింట్ అన్నా తీసుకోండి. ఓకే, ఆ పాయింట్ని ఈ ఎండ్స్ తోటి జాయిన్ చేయండి. ఆ 2 లైన్స్కి మధ్యలో యాంగిల్ 90 degrees ఉంటుంది. అదే ఈ ప్రాపర్టీ మనకి చెప్తుంది. సో ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీని యూజ్ చేసి ఈ ఈక్వేషన్ కనుక్కుందాం. ఎట్లనో చూద్దాం. చూడండి, ఇప్పుడు నేను ఏని పీని జాయిన్ చేసిన కదా, ఈ లైన్ ఇంకా PB లైన్ రెండు పర్పెండిక్యులరా కదా? ఎందుకు చెప్పండి? వాటి మధ్యలో యాంగిల్ 90 degrees ఉందా లేదా? సో PA, PB ఆర్ పర్పెండిక్యులర్. ఇఫ్ 2 lines are perpendicular, then m1 into m2 is equals to -1. సో మనకి స్ట్రైట్ లైన్స్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంది? ఒకవేళ 2 lines పర్పెండిక్యులర్ అయినాయి అనుకోండి, అప్పుడు m1 into m2 is equals to -1. అసలు ఈ m1 into m2 is equals to -1 అంటే ఏంది? స్లోప్ ఆఫ్ PA into స్లోప్ ఆఫ్ PB is equals to -1. m అంటే ఏంది? స్లోప్ కదా. సో m1 అంటే ఏంది? స్లోప్ ఆఫ్ PA into m2 అంటే ఏంది? స్లోప్ ఆఫ్ PB is equals to -1. సో ఈ కండిషన్ని మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? ఈ కండిషన్ యూజ్ చేయాలంటే స్లోప్ ఆఫ్ PA. సో స్లోప్ ఎట్లా కనుక్కుంటాం? స్లోప్ ఆఫ్ లైన్ జాయినింగ్ 2 points ax1 y1 bx2 y2 ఈస్ y2 minus y1 by x2 minus x1. సో స్లోప్ ఆఫ్ PA ఈజ్ ఈక్వల్స్ టు మనం Pని P పాయింట్ని x2 y2 అనుకుంటున్నాం, ఏ పాయింట్ని x1 y1 అనుకుంటున్నాం. సో y2 minus y1 అంటే y minus y1 by x2 minus x1 అంటే x minus x1. సో స్లోప్ ఆఫ్ PB ఎట్లా కనుక్కుంటాం? చూడండి, ఇది x2 by2, ఇది x1 by1. సో y2 minus y1 అంటే y minus y2, x2 minus x1 అంటే x minus x2. చూడండి, y minus y2 by x minus x2. సో ఈ రెండు స్లోప్స్ని ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో స్లోప్ ఆఫ్ PA ఇంటూ స్లోప్ ఆఫ్ PB ఈజ్ ఈక్వల్స్ టు -1. సో y minus y1 by x minus x1 ఇంటూ y minus y2 by x minus x2 ఈజ్ ఈక్వల్స్ టు -1. నేను ఏం చేస్తున్నా అంటే ఈ రెండింటిని మీద మల్టిప్లై చేసిన, ఈ రెండింటిని కింద మల్టిప్లై చేసిన, ఈ రెండింటిని అటు సైడ్ పంపించిన, అప్పుడు ఏమవుతుంది? ఈ రెండు అటు సైడ్ పోతే మల్టిప్లికేషన్ అవుతుంది. సో -1 ఇంటూ ఇదంతా ఏమవుతుంది? మైనస్ ఆఫ్ దిస్ అవుతుంది. సో y minus y1 ఇంటూ y minus y2 అంటే y minus y1 ఇంటూ y minus y2 ఈజ్ ఈక్వల్స్ టు -1 ఇంటూ ఇదంతా ఏమవుతుంది? మనకి మైనస్ అవుతుంది. మైనస్ ఆఫ్ x minus x1 ఇంటూ x minus x2. ఇదంతా నేను ఇటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది చెప్పండి? మైనస్ ఉంది కాబట్టి ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. సో x minus x1 ఇంటూ x minus x2 ప్లస్ y minus y1 ఇంటూ y minus y2 ఈజ్ ఈక్వల్స్ టు 0. మోస్ట్ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇది. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా? రైట్. సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్. సో కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏందో చూద్దాం. 2 circles are said to be concentric if both circles have equal centers. సో ఏమంటున్నాడు? 2 circles కాన్సెంట్రిక్ ఎప్పుడైతే అంటే వాటి సెంటర్స్ ఈక్వల్ అయితే అని అంటుండు. సో సెంటర్స్ ఈక్వల్ అవ్వడం అంటే ఏంది? చూడండి, నేను 2 circles కన్సిడర్ చేసినాను. చూడండి, లోపల ఒక సర్కిల్ ఉంది, బయట ఒక సర్కిల్ ఉంది. ఇప్పుడు ఈ రెండు సర్కిల్కి మనకి ఒకటే సెంటర్ ఉంది. సో అట్లాంటి సర్కిల్స్నే మనము కాన్సెంట్రిక్ అంటాం. 2 సర్కిళ్ళకి ఒకటే సెంటర్ ఉండాలి, ఈక్వల్ సెంటర్ ఉండాలి, అప్పుడు ఆ సర్కిల్స్ని మనం కాన్సెంట్రిక్ అని అంటాం. సో ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు? వాటి ఈక్వేషన్స్ చూసి కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో వాటి ఈక్వేషన్స్ ఎట్లుంటాయో చూడండి. x² + y² + 2gx + 2fy + c ఒక సర్కిల్ ఈక్వేషన్ ఉంటే, ఇంకో సర్కిల్ చూడండి, x² + y² + 2gx + 2fy + k = 0. సో మీరు గమనించినట్టయితే ఈ 2 ఈక్వేషన్స్లో డిఫరెన్స్ ఏముంది చెప్పండి? ఓన్లీ ఒకటే డిఫరెన్స్ ఉంది. ఇక్కడ కాన్స్టెంట్ c ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ k ఉంది, మిగతాదంతా సేమ్ టు సేమ్. సో సర్కిల్స్కి ఈక్వల్ సెంటర్ ఉందనుకోండి, ఆ సర్కిల్స్ యొక్క ఈక్వేషన్స్ దే ఓన్లీ డిఫర్ బై కాన్స్టెంట్. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో
ఇప్పుడు మనము ఇంకొక కాన్సెప్ట్ని, ఆ కాన్సెప్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాం. ఓకేనా? సో ఇఫ్ S is equals to 0 and line L is equals to 0 intersect, then the equation of circle passing through points of intersection of circle and line is S plus lambda L is equals to 0. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక సర్కిల్ తీసుకున్నా. ఆ సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసి S is equals to 0. ఇది వచ్చేసి ఆ సర్కిల్. అండ్ నేను ఒక లైన్ తీసుకున్నా. ఆ లైన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ నేను రెడ్ కలర్ మార్కర్ తోటి ఒక లైన్ గీసినాను చూడండి, అది వచ్చేసి ఆ లైన్. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఈ సర్కిల్ని ఈ లైన్ 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. ఎక్కడెక్కడ చెప్పండి? ఏ దగ్గర, బి దగ్గర. సో ఎక్కడెక్కడైతే కట్ చేస్తుందో ఆ పాయింట్స్ని మనం ఏమంటామంటే పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటాం. సో 2 పాయింట్స్ ఉన్నాయి, ఏ, బి. అవునా కదా? ఇప్పుడు నేను ఒక సర్కిల్ని తీసుకుంటున్నా. ఆ సర్కిల్ ఎట్లుంటుందంటే చూడండి, ఈ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవుతుంది. నేను తీసుకునే సర్కిల్, ఒక సర్కిల్ నేను సపరేట్గా తీసుకుంటున్నా. ఆ సర్కిల్ అనేది పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవుతుంది, అంటే ఏ నుంచి బి నుంచి. ఇప్పుడు నేను ఈ సర్కిల్కి ఈక్వేషన్ కనుక్కోవాలనుకుంటున్నా. ఎట్లా కనుక్కుంటా? దానికోసమే కాన్సెప్ట్ ఉంది. సో అట్లాంటి సర్కిల్కి ఈక్వేషన్ వచ్చేసి ఏంటంటే S plus lambda L is equals to 0. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను ఈ స్టేట్మెంట్ చదువుతున్నా, మీకు అర్థమవుతుంది చూడండి. ఇఫ్ S is equals to 0 అండ్ లైన్ L is equals to 0. చూడండి, ఇది వచ్చేసి S is equals to 0, ఇది లైన్ L is equals to 0. ఇంటర్సెక్ట్ అవుతుందా లేదా లైన్ మన సర్కిల్? ఎస్, ఇంటర్సెక్ట్ అవుతుంది. దెన్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సర్కిల్ అండ్ లైన్. ఏమంటున్నాడు? ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ ఉందా, ఆ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది అన్నాడంటే S plus lambda L is equals to 0. అంటే దీని ఈక్వేషన్ S plus lambda L is equals to 0 అని అన్నాడు. అర్థమైందా? సింపుల్. సో క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మీద బేసిక్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఆన్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ పాయింట్స్ -4, 3, 3, -4 as డయామీటర్. సో మనకి ఎప్పుడైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు 2 థింగ్స్ని ఇంపార్టెంట్గా అబ్జర్వ్ చేయాలి. ఒకటి, మన క్వశ్చన్లు ఏం కనుక్కోమంటున్నాడు. 2, మనకి క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు. ఓకేనా? సో ఫస్ట్ మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? సింపుల్గా సర్కిల్ ఈక్వేషన్ కనుక్కో బాబు అంటుండు. మనకి ఏమి ఇచ్చిండు అంటే చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఆన్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ పాయింట్స్ -4, 3, 3, -4 as డయామీటర్. ఏమంటున్నాడంటే ఈ సర్కిల్ మీద ఉన్న పాయింట్స్ ఒక 2 పాయింట్స్ ఇచ్చిండు. ఆ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే వచ్చే లైన్ సెగ్మెంట్ ఉంది చూడండి, దాన్ని డయామీటర్ అంటున్నాడు. సో 2 పాయింట్స్ ఇచ్చిండు, ఆ 2 పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ని డయామీటర్ అంటుండు. ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమంటుండు. చూడండి, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ లైన్ సెగ్మెంట్ ax1 y1 bx2 y2 as diameter is x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2. సో ఈ పర్టికులర్ ఎక్స్ప్లెనేషన్లో ఏముంది మనకి? ఈ ఈక్వేషన్లో 2 పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ డయామీటర్ అయిందనుకోండి, అప్పుడు సర్కిల్ ఈక్వేషన్ వచ్చి ఇది అన్నాడు. సో మనకు కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇది వాడతాం. సో ఇక్కడ మనకి x1 y1 x2 y2 అయింది, -4, 3, 3, -4. సో సబ్స్టిట్యూట్ చేయండి ఫార్ములాలో. సో x minus x1 into x minus x2 అంటే x minus x1 ఎంత? -4 into x minus x2 అంటే x minus x2 ఎంత? 3 ప్లస్ y minus y1 into y minus y2 అంటే y minus y1 అంటే y minus 3 into y minus y2 అంటే y minus of -4 is equals to 0. సో x minus of minus ఎంత? ప్లస్ x plus 4 into x minus 3 plus y minus 3 into y minus of minus అంటే ప్లస్ y plus 4 is equals to 0. సో ఇప్పుడు మల్టిప్లై అండి, x into x x square, x into -3 -3x plus 4 into x 4x, 4 into -3 -12, y into y y square, y into 4 4y, -3 into y -3y, -3 into 4 -12 is equals to 0. సో x square ప్లస్ వై స్క్వేర్ -3x ప్లస్ 4x అంటే ప్లస్ x, -12 అట్లనే ఉండనియండి, ప్లస్ 4y -3y అంటే ప్లస్ y, -12 అంటే -24 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ ఎండ్స్ ఆఫ్ డయామీటర్ యాజ్ x1 y1 అంటే హ్యావింగ్ ఎండ్స్ ఆఫ్ డయామీటర్ యాజ్ -4, 3 and 3, -4. సో క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ సమ్ ఏందో చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కాన్సెంట్రిక్ విత్
x square plus y square minus 6x minus 4y minus 12 is equals to 0 and passing through minus 2 comma 14. సింపుల్ ఫండా. మళ్ళీ మనం ఏం చూడాలి, ఫస్ట్ క్వశ్చన్లో ఏం అడుగుతుండు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమంటుండు, కాన్సెంట్రిక్ విత్, సో ఆ సర్కిల్ అనేది ఇంకో సర్కిల్ తోటి కాన్సెంట్రిక్గా ఉన్నది, దాని ఈక్వేషన్ కనుక్కోమంటుండు. సో మనకేమి ఇచ్చిండు, మనం ఏదైతే కనుక్కోవాలనుకుంటున్నామో ఆ సర్కిల్ వచ్చేసి -2,14 తోటి త్రూ పాస్ అవుతుంది, అండ్ ఇంకో సర్కిల్ అంటే ఈ సర్కిల్ తోటి కాన్సెంట్రిక్ ఉంది. సో కాన్సెంట్రిక్ అంటే ఏంది, సింపుల్, 2 సర్కిల్స్కి ఈక్వల్ సెంటర్ ఉన్నప్పుడు దాన్ని కాన్సెంట్రిక్ అంటాం. సో మీరు గమనించినట్టయితే ఈ సర్కిల్ అంటే మనకు కనుక్కోవాల్సిన సర్కిల్కి ఒకటే సెంటర్ ఉంది, మనకి ఇచ్చిన సర్కిల్కి కూడా ఒకటే సెంటర్ ఉంది. సో మనం కాన్సెప్ట్ డిస్కస్ చేసినప్పుడు మీకు గుర్తుంటే చూడండి, కాన్సెంట్రిక్ సర్కిల్స్ యొక్క ఈక్వేషన్స్ ఎట్లున్నాయి మీకు చెప్పినా కూడా ఎట్లున్నాయి, x² + y² + 2gx + 2fy + c is equals to 0, x² + y² + 2gx + 2fy + k is equals to 0. 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ యొక్క ఈక్వేషన్స్ దే ఓన్లీ డిఫర్ బై కాన్స్టెంట్, అంటే అన్నీ సేమ్ ఉంటాయి ఎక్సెప్ట్ కాన్స్టెంట్ తప్ప. సో ఇప్పుడు ఈ లాజిక్ని వాడుకొని మనము ఈజీగా సమ్ చేసేస్తాం. మీరు గమనించినట్టయితే మనకి ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేసిండు, అంటే ఈ సర్కిల్ ఉందా, ఈ సర్కిల్ ఈక్వేషన్ మనకు తెలుసు ఏంది, x² + y² - 6y - 4y - 12 = 0. ఇది తెలిసిందనుకో మనకు అది కూడా కనుక్కోవడం ఈజీ. ఎందుకు చెప్పండి, 2 సర్కిల్స్కి డిఫరెన్స్ ఏముంది, జస్ట్ కాన్స్టెంటే. సో మిగతాదంతా సేమ్ కాబట్టి నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇంకో అంటే మనకు కావాల్సిన సర్కిల్ ఎట్లుంటుంది, x² + y² - 6x - 4y + k = 0 అని పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ సర్కిల్కి డిఫరెన్స్ ఓన్లీ కాన్స్టెంట్ కాబట్టి. అండ్ మనకి ఇంకో కండిషన్ ఏమి ఇచ్చిండు, మనకు కావాల్సిన సర్కిల్ ఏదైతుందో అది -2,14 నుంచి పాస్ అవుతుంది. సో చూడండి ఈ సర్కిల్ ఈక్వేషన్లో మనం -2,14 పెట్టుకుందాం. సో -2,14 పెట్టుకుంటే ఏమొస్తుంది, x² + y² - 6x - 4y + k = 0 కదా. సో -2² + y² అంటే +14² -6 × x అంటే -6 × -2 -4 × y అంటే 14 + k = 0. -2² అంటే 4, 14² అంటే 196, -6 × -2 అంటే +12, -4 × 14 అంటే -56 + k = 0. 196 + 4 200, 200 + 12 212 -56 + k = 0. 212 - 56 అంటే 156 + k = 0, k = -156. సో సింపుల్గా నేను ఇక్కడ మనం ఈక్వేషన్ రాసుకున్నాం కదా, అందులో k ప్లేస్లో 156 పెడితే -156 పెడితే సరిపోతుంది. x² + y² - 6x - 4y - 156 = 0. సో క్లియర్గా అర్థమైందా, ఓకేనా.